జగిత్యాల బస్టాండ్ ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ బస్సు టికెట్ల బుక్ చేసుకునే వారికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆన్లైన్ పోర్టల్లో హైటెక్ జిమ్మిక్కులు చేస్తున్నారు. బస్సులు అందుబాటులో లేకున్నా అందుబాటులో ఉన్నట్లు పోర్టల్లో నమోదు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నట్లు చూపించి టికెట్లను ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఒక్కో టికెట్ 520 చొప్పున వసూలు చేస్తున్నారు అధికారులు. అంతేకాకుండా ఎక్స్ప్రెస్ బస్సు టికెట్ ధర 320 ఉండగా ఒక్కో టికెట్ పై అదనంగా 200 దండుకుంటున్నారన్నారు. దీంతో ప్రయాణికులు అధికారులను నిలదీయగా ఆర్టీసీ సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. అంతేకాకుండా తమను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. బుక్ చేసుకునేటప్పుడు రిజర్వేషన్ చేసుకునేటప్పుడు దాని ఒక ఫేర్ చూపిస్తారు సార్. అట్లా కాదు. ఎక్స్ప్రెస్ కి ఎంత? ఎక్స్ప్రెస్ హైదరాబాద్ వెళ్తే ఎంత? ఎక్స్ప్రెస్ కి 320. మరి 520 మాట 320 ఎక్స్ప్రెస్ కి. జగిత్యాల నుంచి జేబీఎస్ కి 320. జగిత్యాల నుంచి వాళ్ళ స్పెషల్ బస్ కాబట్టి అది ఫేర్ సార్. సూపర్ లగ్జరీ అని చూపెట్టింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ సర్వీస్ చేంజ్ అని చెప్పేసి ఒక స్టిక్కర్ అంత ఏమన్నా అంటే మీరే బుక్ చేసుకుని మీరు చూసుకోలేరు, మీ తప్పు అని చెప్పేసి మమ్మల్ని అంటున్నారు. రీఫండ్ అడిగితే రీఫండ్ కూడా ఇవ్వరండి. బస్ అన్నది తెప్పిరంటే అది కూడా తెప్పిరండి, మీరు ఏం చేసుకుంటే చేసుకోరని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు వేరే బస్ అంటే ఎక్స్ప్రెస్ తెప్పిస్తారంటే లగేజ్ ఎక్కడ పెట్టుకోమంటారు ఆర్టీఎస్ వెళ్ళిపోయారు ఇక్కడ అక్కడ. సూపర్ లగ్జరీ అని బుక్ చేసిరా? సూపర్ లగ్జరీ వచ్చింది ఫస్ట్, పేరు కూడా సూపర్ లగ్జరీ ఏంటి మన పీడిఎఫ్ ఏమో ఎక్స్ప్రెస్ అని వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి అడుగుతూనేమో మాకు సంబంధం లేదా మీరు అంటే చూపిస్తుంది. అభిబాగ్ లో బుక్ చేసుకునేమో సూపర్ డీలర్స్ లాగా చూపిస్తుంది. నేను పేటిఎం లో బుక్ చేసుకున్నా, నాకేమో ఎక్స్ప్రెస్ లాగా చూపిస్తుంది. ఇంకా టీఎస్ఆర్టీసీ బుక్ చేసిన వాళ్ళకి కూడా సూపర్ లగ్జరీ అని చూపిస్తుంది. ఎక్స్ప్రెస్ కనీసం 320 520 ఎట్లా పడుతుంది రేటు? 570. కొంతమంది 570 అంట, నాకేమో 520. నార్మల్ ఎక్స్ప్రెస్ ప్రైస్ ఎంత? 320. ఫస్ట్ మీకు ఆధార్ కార్డు లేదా? ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉంది, పోవచ్చు కదా. క్లౌడ్ అకౌంట్ బుక్ చేసుకునేది మళ్ళీ మాకు కరెక్ట్ టైం తీసుకోవాలని చెప్పేసి కదా బుక్ చేసుకునేది కూడా. మేము కూడా వాళ్ళు పెట్టితే మళ్ళీ 320 అని చూపించింది. మళ్ళీ బుక్ చేసే టైం ఏమో 570 520 అని చూపిస్తుంది రేటు. बस थी 12-15 को बस थी, 15 मिनट लेट आई. हम बुक करे तो एक बस और आई एक बस. ये बस की हालत देखो. और शार्प 3 घंटे से हम ना झेल रहे, फिर भी हमारा प्रॉब्लम सॉल्व नहीं कर रहे. सीआई सर फोन करे कांस्टेबल को, वो फोन मेरे से बात कराए और जब तुम मैसेज करे तो केस कर तुम बोल के बोल रहे सर बोल रहे तुम मैसेज रुकाए तो फिर केस कर तुम सबके ऊपर बोल के बोल रहे. कहाँ तक सही है? फिर हमारा मतलब सोल्यूशन कब तक? 3 घंटे से हम ना यहाँ पे 3 జగిత్యాల బస్టాండ్ ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్ చేసుకునే వారికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆన్లైన్ పోర్టల్లో హైటెక్ జిమ్మిక్కులు చేస్తున్నారు. బస్సులు అందుబాటులో లేకున్నా అందుబాటులో ఉన్నట్లు పోర్టల్లో నమోదు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నట్లు చూపించి టికెట్లను ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఒక్కో టికెట్ కు 520 చొప్పున వసూలు చేస్తున్నారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి. బస్ టికెట్ కన్నా కూడా అదనంగా కూడా టికెట్ ఛార్జెస్ ని కూడా వసూలు చేస్తున్నారు. సో అడిగిన వారిపై కూడా కేసులు పెడతామని చెప్పేసి ఆర్టీసీ సిబ్బంది బెదిరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సంజన, మొత్తంగా పండుగ పూట ఆర్టీసీ అధికారుల యొక్క దోపిడీ అనేటువంటిది పలు విమర్శలకు తావిస్తున్నట్టుగా ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనతో జగిత్యాల బస్టాండ్ లో ఉద్రిక్తత నెలకొంది. 3 గంటల పాటుగా సాగుతున్నటువంటి ఈ ఉద్రిక్తతలో వారు ప్రధానంగా ఆర్టీసీ అధికారులు తీరుపైన కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆన్లైన్ పోర్టల్లో సూపర్ లగ్జరీ బస్సు అందుబాటులో ఉన్నట్టుగా 510 రూపాయల నుంచి 520 రూపాయల వరకు కూడా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్నట్టుగా ప్రయాణికులు చెప్తున్నారు. కానీ తీరా బస్టాండ్ కు వచ్చిన తర్వాత తమకు పాత ఎక్స్ప్రెస్ బస్సును పెట్టారు. దీనిపైన ఆందోళన వ్యక్తం చేశారు ప్రయాణికులు. అయితే ఈ అధికారుల తీరుపై ప్రయాణికులు ఆందోళన దిగడంతో అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిఎం కల్పన పెద్ద ఎత్తున ప్రయాణికులపై భయభ్రాంతులకు గురి చేసే ఒక ప్రయత్నం చేసింది. సిఐతో ప్రయాణికులకు ఫోన్ లో మాట్లాడించి కేసులు బుక్ చేస్తామంటూ కూడా వారిని మందలించినట్టుగా తెలుస్తా ఉంది. దీనిపై ప్రయాణికులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. మొత్తంగా ఆర్టీసీ అటు మేడారం సమ్మక్క జాతర నేపథ్యంలో, మరోవైపు పండుగ నేపథ్యంలో పూర్తిగా ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీని క్యాష్ చేసుకుంటున్నారనే
విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ప్రత్యేక బస్సులను కేటాయించినట్టు చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 1.5 అంటే 50% అదనంగా కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఎస్ పరిస్థితి రిషికేష్, భిన్నంగా మనం ఉంది. జగిత్యాలలో చూసుకున్నట్లయితే మేడారం జాతర నేపథ్యంలో 3000 బస్సులు జాతరకి కేటాయించినట్టు కూడా తెలిసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఇలా దండుకుంటున్నారు అనుకోవచ్చు. సో ఆర్టీసీ కూడా ఈ విధమైన ఛార్జీలు వసూలు చేయడంపై అసలు అధికారులు ఏ విధంగా ఎవరైనా రెస్పాండ్ అయ్యారు ఈ ఘటనకు సంబంధించి? అధికారులు క్లియర్ గా చెప్తున్నారు, పండుగ నేపథ్యంలో అదనపు బస్సులు కేటాయించాం, వీటిని ప్రత్యేక బస్సులుగా నిర్ధారించారు. కానీ హైదరాబాద్ నుంచి కావచ్చు, ఏ ప్రాంతాల నుంచి అయినా మేడారం వైపు వెళ్లేటువంటి బస్సులను ప్రత్యేక బస్సులుగా చెప్తున్నప్పటికీ ఈ బస్సులు జగిత్యాలలో ఉన్నటువంటి ఈ ఘటనలో మాత్రం జగిత్యాల నుంచి ఇది హైదరాబాద్ వెళ్లే బస్సు. ఆన్లైన్ పోర్టల్లో జగిత్యాల టు హైదరాబాద్ అని క్లియర్ గా చూపెట్టారు. ప్రయాణికులు కూడా తమ యొక్క స్క్రీన్ షాట్లను క్లియర్ గా చూపెడుతున్నటువంటి పరిస్థితి. ఒక సూపర్ లగ్జరీ బస్ అనుకొని తాము కంఫర్ట్ కోసం మహిళలు కూడా ఆధార్ కార్డు నుంచి వారికి ఉచిత ప్రయాణం ఉన్నప్పటికీ కూడా వారు కంఫర్ట్ కోసం ఈ యొక్క సరైన సమయంలో చేరుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీసీ లగ్జరీ బస్సును బుక్ చేసుకున్నాం మేము. కానీ ఇక్కడ ఎక్స్ప్రెస్ ను కేటాయించారనేటువంటిది ప్రధానంగా ప్రయాణికుల ఆందోళన. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ నేపథ్యంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రత్యేక బస్సుల పేరుతో జిమ్మిక్కులు చేస్తూ కూడా ఆర్టీసీ అధికారులు పెద్ద ఎత్తున ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఆర్టీసీ కేటాయించిన ప్రత్యేక బస్సులు వేరు, ఇప్పుడు సాధారణంగా ప్రయాణం చేస్తున్నటువంటి బస్సుల యొక్క విధానాలు వేరు. ఇవి పూర్తిగా భిన్నంగా ఉన్నప్పటికీ కూడా అధికారులు మాత్రం క్యాచ్ చేసుకుంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి క్యాచ్ చేసుకుంటున్నారు అనేది మాత్రం ప్రయాణికుల నుంచి మరికొన్ని రోజుల్లో జాతర అయితే స్టార్ట్ అవబోతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా మేడారంకి ముందే చేరుకుంటున్నారు. సో ఈ ఘటన మీదకి సంబంధించి ఏమైనా ఫర్దర్ గా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోందా? తప్పకుండా. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ తెలంగాణ మహాకుంభమేళగా అభివర్ణించే మేడారం సమ్మక్క సారక్క జాతరకు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4000 పైగా ప్రత్యేక బస్సులను కేటాయించారు. కానీ దీంట్లో అదనంగా 50% అంటే టికెట్ కు 400 రూపాయలు ఉంటే అదనంగా 200 రూపాయలు 600 రూపాయల వరకు కూడా ఛార్జ్ 50% అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రత్యేకంగా కేటాయించిన బస్సుల నేపథ్యంలో ఇతర ప్రయాణికులకు కావచ్చు, ఇతర అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఇతర విభాగాలకు సంబంధించినటువంటి బస్సుల కొరత మాత్రం ఏర్పడింది. దీనిపైన అధికారులు మాత్రం అంటే బస్సుల కొరత ఉండడం, ఇటు ప్రయాణికుల తీవ్రత ఉండడం, అటు మేడారం జాతర నేపథ్యంలో కొంత ఆందోళనకు గురవుతున్నారు అధికారులు. వారి యొక్క పూర్తిగా ప్రయాణికులను ఇబ్బంది పెట్టే పరిస్థితి అధికారులకు నెలకొంది. అటు యాజమాన్యాలకు చెప్పుకోకుండా ఇటు ప్రయాణికులకు సకాలంలో బస్సులను అందించలేక అధికారులు మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన ప్రభుత్వం మాత్రం ఒక ప్రైవేట్ బస్సులను హైర్ చేసుకుని అయినా ప్రయాణికుల ఇబ్బందిని పరిగణలోకి తీసుకుని అదనంగా బస్సులు కేటాయించాలనేటువంటిది ఒక డిమాండ్ వినిపిస్తుంది. అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు ఎట్లా స్పందిస్తారో చూడాలి. Yes, Rishikesh, thank you for the update.